నానా ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ట్రిక్ నానా. మల్టిప్లికేషన్ ఆఫ్ 11 into 11, 111 into 111, 4 ones into 4 ones, 5 ones ఎలా చేయాలి? ఈజీ వే నానా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎన్ని వన్స్ ఉన్నాయి నానా? 2 ones 2 ones. 1 నుంచి 2 నెంబర్స్ వరకు నోట్ చేయాలన్నా. 1 2 2 వన్స్ ఉన్నాయి కాబట్టి 2 వరకు నోట్ చేసాము. మళ్ళీ డిక్రీజ్ 2 తర్వాత డిక్రీజింగ్ నెంబర్ ఏంటి? 1 కదా, అదే ఆన్సర్ నాన్న. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూస్తే మీకు అర్థమైతే టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. సో 3 నెంబర్స్ వరకు నోట్ చేసాం. 1 2 3. ఇప్పుడు 3 వన్స్ అయిపోయాయి. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లోకి వచ్చేయాలి. 3కి డిక్రీజింగ్ నెంబర్ ఏంటి? 2. 2కి డిక్రీజింగ్ నెంబర్ 1. ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? 4 వన్స్. 1 2 3 4. 4 వరకు నోట్ చేశాను నాన్న. డిక్రీజింగ్ వెళ్ళిపోవాలి, తగ్గిపోవాలి. 4 నుంచి తగ్గడం అంటే 3 2 1. ఇప్పుడు 4 వన్స్ ఇంటూ 4 వన్స్ మల్టిప్లికేషన్ చేసినా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది నాన్న. కానీ అంత టైం వేస్టేజ్ లేకుండా ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. చూడండి నెక్స్ట్. కానీ ఈ ట్రిక్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది నాన్న? వన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్ ఆఫ్ వన్స్. ఇట్ సైడ్ 2 వన్స్ ఉండి ఇట్ సైడ్ 2 వన్స్. లెఫ్ట్ సైడ్ 2 వన్స్, రైట్ సైడ్ 2 వన్స్. లెఫ్ట్ సైడ్ 3 వన్స్, రైట్ సైడ్ 3 వన్స్. అప్పుడే ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది అన్న. ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ కూడా 1 2 3 4 5. చెక్ చేసుకొని అప్పుడు ఈ రూల్ అప్లికబుల్ చేయాలి నాన్న. 5 వన్స్ కాబట్టి 1 2 3 4 5. 5 వరకు నోట్ చేశాను. ఇప్పుడు డిక్రీజ్ అయిపోవాలి. 5కి డిక్రీజింగ్ నెంబర్ ఏంటి? 4 3 2 1. ఇది మీరు చెక్ చేయండి నాన్న. టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయి? 6 వన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ కూడా 1 2 3 4 5 6 వన్స్ ఉన్నాయి. ట్రై చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాన్న. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.